నవ్య ఆంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రోటెం స్పీకర్ బుచ్చే చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. పులివెందుల పర్యటనకు వెళ్లడంతో వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న పాత్రుడు ప్రవేశించారు. అయ్యన్న 10 సార్లు పోటీ చేసి 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు పోటీ చేసి 1 సారి ఎంపీగా విజయం సాధించారు. 5 సార్లు మంత్రిగా వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. అక్రమ కట్టడమంటూ తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సిఆర్డీఏ అధికారులు ప్రొజెక్టర్లు, బుల్డోజర్లతో శనివారం ఉదయం ఆగమేఘాల మీద కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 నుంచి మొదలుపెట్టి 9 గంటలకల్లా కూల్చివేతలు పూర్తి చేయడం గమనార్హం. హైకోర్టు విచారణలో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. దీనిపై ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలని కోరుతున్నానంటూ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా విశాఖపట్నం ఎండాడలోని వైసీపీ కార్యాలయాలను కూల్చివేసేందుకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వైసీపీ కార్యాలయాల కూల్చివేతతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కొంతమూరు వాసులు శుక్రవారం విద్యుత్ అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమూరులోని ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 9:30 నుంచి తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యలో కొన్నిసార్లు సరఫరాను పునరుద్ధరించినా వెంటనే నిలిచిపోయింది. దీంతో కొంతమూరు వాసులు దోమలు, ఉక్కపోతతో నిద్రకు దూరమయ్యారు. తేలికపాటి వర్షం ప్రారంభం కాగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంపర్ తెగిపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు స్థానిక ఏఈ తెలిపారు. అయితే చిరుగాలి వీచినా, చిరుజల్లులు కురిసినా కొంతమూరులో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.